తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ దేవాలయ నూతన పాలకవర్గ ధర్మకర్తలు భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన పదవి లభిస్తుందని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పొత్తులో భాగంగా 3 పార్టీల నాయకులకు తగిన పదవులు ప్రాధాన్యత వారిగా నియామకాలు జరుపుతున్నారని, దేవాలయ ధర్మకర్తలుగా నియమించబడిన నూతన పాలకవర్గ కమిటీ దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కర్రి సోమేశ్వరరావు, నందమూరి రాజేష్లు తోటా సీతారామలక్ష్మికి ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు. వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు హెచ్చరించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పవన్ కళ్యాణ్ ను విమర్శించడం సరికాదని, జగన్ కు చిత్తశుద్ది ఉంటే శాసనసభకు వెళ్లి ప్రజల సమస్యలపై చర్చించాలని సవాల్ విసిరారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో పార్టీ కానీ అతను కానీ నేను పెద్ద యూత్ స్టార్ అనుకుంటా ఉంటాడు. అతను అయ్యా నువ్వు యూ స్టార్ కాదు, యూట్యూబ్ స్టార్ అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా నువ్వు విమర్శలు చేస్తే నేను చేసే విమర్శలకు నువ్వు తట్టుకోలేవు. మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఏ రోజైనా మేము పార్టీ పాలసీల గురించి మాట్లాడాము. నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఒక పాలసీ గురించి మాట్లాడు. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడితే 100 మాట్లాడగలం మేము కూడా. ఈరోజు నీకు ఒకటే చెప్తా ఉన్నాం, మేము జనసేన పార్టీ పులివెందులలో ప్రచారం చేయలేదన్నావు. అసలు పులివెందులకు నువ్వు వెళ్ళావా అని అడుగుతా ఉన్నా. పులివెందులన్నా ప్రచారం చేయలేదు, పవన్ కళ్యాణ్ ఎక్కడ కావాలంటే వాళ్ళ కార్యకర్తలు అక్కడే ప్రచారం చేయాలి అనే మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీ పతనం ఎక్కడ మొదలైందంటే అక్కడ జనసేన పార్టీ జెండా ఉంటుందని గుర్తుపెట్టుకో. మీరు అధపాతాళానికి అనగదొక్కినారంటే అక్కడ జనసేన పార్టీ జెండా ఉంటుందని లెక్క పెట్టుకో. మీ అంత ఘోర ఓటమి జరిగిందంటే అక్కడ జనసేన పార్టీ ఉంటుందని గుర్తుపెట్టుకో. 151 మంది ఎమ్మెల్యేల్లో 140 మంది ఓడిపోయినారంటే దానికి కారణం జనసేన పార్టీ అని మీరు గుర్తుపెట్టుకో. నువ్వు ఇదే ప్రెస్ మీట్లో స్టార్టింగ్లో నువ్వే చెప్పావు మేము పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడము అని. అది మీ విజ్ఞత. మాట్లాడకుండా ఉంటే మీకు గౌరవం తగ్గుతుంది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మాట్లాడండి. పాలసీల గురించి మీరేం చెప్తున్నారో 17 మెడికల్ కాలేజీలు కట్టినాం రాష్ట్రంలోని, దాంట్లో చూపించడానికి బయలుదేరుతుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారని మాట్లాడతారా? నువ్వు ఇక్కడ నుంచి నంద్యాలకు వెళ్ళి నంద్యాలలో మీరు చేసిన ఘనకార్యాలు, మీరు కట్టిన మెడికల్ కాలేజ్ ఒకటి చూపిస్తే కాదు, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు వెళ్ళి మీరు ఇలాగే చూపించండి జనాలకు. సరే చూపిద్దామనుకున్నావు, నంద్యాలకు వెళ్ళి చూపించే ముందు నిన్ను అరెస్ట్ చేసినారంటున్నావు. నంద్యాలకు వెళ్ళే కన్నా ముందు కర్నూలు సరిహద్దు దాటుతూనే పసుపుల గ్రామంలో రుద్వారంలోకి వెళ్ళి మీ ప్రభుత్వంలో జగనన్న కాలన పేరిట ఇచ్చిన సుమారు 15,000 పైన సబ్జెక్టు కరెక్షన్ ప్లాట్లు ఉన్నాయి. అక్కడ మీరు చేసిన ఘనకార్యాలు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు జనాలకు చూపించు, అప్పుడు నిన్ను మెచ్చుకుంటా. అలాగే కొంచెం ముందుకొచ్చి టిడ్కో గృహాల పేరిట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కట్టిన 1000 సంఖ్యలో ఉన్న టిడ్కో గృహాలకు మీరేం చేసినారయా? మీరు వేసుకున్న రంగులు చూపి జనాలకు పోయి మేము ఇదే రంగులు చేసినాం, మేము అభివృద్ధి చేసినామని అప్పుడు మేము గర్విస్తాము. అంతేకాకుండా 4 అడుగులు పైకి ఎక్కితే అక్కడ తడకనపల్లిలో కొండ మీద ప్లాట్లు ఇచ్చినారు. ఇక్కడి వరకు ఎవరికి ఎక్కడ ప్లాట్లు ఉన్నాయో తెలియదు. అవి చూపించు మా జగన్ చేసిన ఘనకార్యం అని, అప్పుడు నేను మెచ్చుకుంటాం. ఏదో ఒక మెడికల్ కాలేజ్ అక్కడ పూర్తయింది, మమ్మల్ని రానికున్నారని ఒక నెపం పెట్టి అవాకులు చవాకులు మాట్లాడుకుంటా నువ్వు పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతానికి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారు నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినారు? నీకేమన్నా ఇంగితం ఉందా అని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఉద్యోగరీత్యా మా నాన్న చాలా చోట్ల బదిలీ అయినారు, అన్ని చోట్ల నేను పెరిగానని చెప్పా. కానీ నువ్వేం చెప్పావు? పవన్ కళ్యాణ్ అక్కడ పోతే పుట్టినాడు, ఇక్కడ పోతే పుట్టినాడు అని చెప్పుకుంటా ఉంటాడని మాట్లాడుతున్నావు. పుట్టుక గురించి మాట్లాడే అర్హత నీకుందా అని మాట్లాడుతున్నా నేను పవన్ కళ్యాణ్ గురించి. ముందు నిజాలు మాట్లాడడం నేర్చుకో. మీరు ఏదైనా అభివృద్ధి చేసింటే, ఏదైనా పాలసీల గురించి మాట్లాడితే మీరు దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డికి చెప్పండి ఒకటే, అయ్యా నువ్వు పాలసీలో కూర్చోవద్దు, పోయి అసెంబ్లీ జరుగుతూ ఉంది, మేము 100 మంది ఇక్కడ మాట్లాడినా ఒకటే, మీరు ఒక్కరు పోయి అక్కడ మాట్లాడినా ఒకటే అని చెప్పండి. ఆయన అసెంబ్లీలో ఆయనకు సమాధానం చెప్పడానికి
164 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఎవరు లేని చోట వచ్చి కూర్చొని మీరు మాట్లాడుకుంటా మీ మాటలు మాత్రమే వినిపిస్తే ఎట్లా, మాటకు సమాధానం చెప్పడానికి అటు సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని, ఆయన సింహం సింగల్గా పోతుంది అంటున్నారు. సింగల్ పక్కన ఇంకో సింగల్ 11 మంది ఉన్నారు. 11 మందిని తీసుకొని పొమ్మను. ఒక సింగల్ కాదు, 2 సింగల్ ఇచ్చినారు. 11 నంబర్ మీకు. అందరు కలిసిపోయి పోరాటం చేయమనండి. సమాధానం చెప్తారు మీరు అడిగేదానికి. పాలసీల మీద వ్యక్తిగత దూషణలు మానుకొని ప్రజలకు ఏదన్నా మంచి చేయడానికి ఆశిస్తారా, మంచి చేయడానికి ముందుకు వస్తారని. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం కాంగ్రెస్ సర్కార్కు లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో రామ్గోపాల్పేటలో పర్యటించిన ఆయన వరద ప్రభావిత బాధితుల కుటుంబాలను పరామర్శించారు. వరద బాధితులకు ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన గ్రామ పంచాయతీల్లో నయా పైసా లేదన్నారు. పంచాయతీ సెక్రటరీలు అప్పుల పారయ్యారని, గ్రామాల్లో అభివృద్ది కుంటుపడిందని విమర్శించారు. కనీసం పండుగ పేట కూడా గ్రామాల్లో చెత్త కుప్పలు ఎత్తే పరిస్థితి లేదన్నారు. బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేసేందుకు, గడ్డి మందు కొట్టించేందుకు కూడా పైసలు లేని అధ్వాన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇలా హైదరాబాద్ లో వీధి దీపాలు వెలుగుతలేవు చాలా చోట్ల. ఆ వీధి దీపాలు వెంటనే వెలిగేటట్టు పండగ వచ్చింది, బతుకమ్మ పండుగ వచ్చింది. ఆ పండుగ పూట కనీసం వీధి దీపాలన్నీ వెలిగేటట్టు చూడు. ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇలా బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం జరుగుతా ఉంది. మా అక్క చెల్లెలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా పల్లెటూర్లలో కూడా ఏమైపోయిందంటే కనీసం బుగ్గలేసే పరిస్థితి లేదు. జనరల్ గా తల్లిగారింటికి పోతుంటారా మా అక్క చెల్లెళ్ళు. ఇలా గ్రామాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసి బతుకమ్మ మెట్లు కట్టించాడు, బతుకమ్మ ఘాట్లు కట్టించాడు. పండుగను అద్భుతంగా జరుపుకోవడానికి ఫ్లడ్ లైట్లు వేసేవాళ్లు, రోడ్లు వేసేవాళ్లు, మొత్తం గడ్డి చెక్కించి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉండేవి. కానీ ఇలా రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాల్లో ₹1 లేదు. పంచాయతీ సెక్రటరీలు అప్పుల పాలైపోయినారు. సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు. ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. గ్రామ పంచాయతీల్లో నయా పైసా లేదు. కనీసం పండగ పూట కూడా కాలిపోయిన బుగ్గలేసే పరిస్థితి లేదు. పండగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితిలో ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేని పరిస్థితి. బతుకమ్మకు ఏర్పాట్లు చేయడానికి, గడ్డి మందు కొట్టడానికి కూడా గ్రామాల్లో పైసలు లేవు. ఇది రేవంత్ పాలన. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. కనీసం పండగనన్నా పట్టించుకో. ఈ పండగ పూటనైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ, దసరా పండగ. ఈ పండగ ఏర్పాట్లు చేసుకోవడానికైనా గ్రామాలకు నిధులు విడుదల చేయి. నీ పాలనలో ఈ 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలన్నీ కూడా మురికి కుప్పాలుగా, చెత్త కుప్పలుగా మారిపోయినాయి. ఇప్పటికైనా కళ్లు తెరువు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇయ్యి. బడా కాంట్రాక్టర్లకు కాదు బిల్లులు ఇవ్వాల్సింది, గ్రామాలకు ఇయ్యి. పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు. గ్రామాల్లో వరదల్లో మునిగిపోయిన పంట పొలాలకు సహాయం చెయ్యి. వరదల్లో మునిగిపోయిన పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించు. వారికి ఆర్థిక సాయం అందించాలని చెప్పి మేము డిమాండ్. మనం మాట్లాడుతున్నాడు ఆయన కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదట. కండువాలు మరి ఎందుకు కప్పినాడు? కండువాలు కప్పితే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా? అంటే రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళే మేము పార్టీ మారినాము, కండువా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్ లో వాళ్ళే పెట్టి, మీ పిసిసి అధ్యక్షుడే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే, గాంధీ భవన్ లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జ్ నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ భవన్ లో వచ్చి మీటింగ్ లో పాల్గొండ్రి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్, సిఎల్పి మీటింగ్ కు కూడా వాళ్ళు హాజరయ్యి, నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీకి కూడా కల్పిస్తవి. ఇంత ఓపెన్ గా కుల్లా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కండువాలు కప్పితే పార్టీ మారినట్టు కాదనే చిల్లర మాటలు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు. ఆ కుర్చీ గౌరవాన్ని పరువు తీసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు కదా. ఆ ఎమ్మెల్యేలే ఏం చెప్పిండ్రు? మేము అభివృద్ధి కోసం పార్టీ మారినాము, డెవలప్మెంట్ వర్క్ల కోసం పార్టీ మారినామని వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యకర్తల మీటింగ్ లో ఓపెన్ గా వాళ్ళే చెప్తా ఉంటే ఇంకా ఈ బరితీయింపేంది, ఇంకా ఈ చిల్లర చేష్టలేంది? ఇలా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. సరైన సమయంలో మీకు తగిన బుద్ధి చెప్తారు. సో ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తిని మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 18.76 లక్షల విలువైన 37.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి రైల్లో గంజాయిని తీసుకువచ్చి ముంబైకి తరలించడానికి వారు రైల్వే స్టేషన్ లో వేచి ఉన్న సమయంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలియజేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ ఎస్ఎన్ జావేద్ తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడంపై మండిపడ్డ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. సీఎంగా పనిచేసిన జగన్ కు నిబంధనలు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా. పరకామణి దొంగకు వైసీపీ గజ దొంగల బ్యాచ్ అండగా నిలుస్తోందన్న నీలాయపాలెం విజయ్. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిపై సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్. పవన్ కళ్యాణ్ శాఖలో అవినీతిని అసెంబ్లీ సాక్షిగా టీడీపీ బయటపెట్టిందన్న వైసీపీ నేత పోతిన మహేష్. అవినీతి సొమ్ము పంపకాల్లో టీడీపీ జనసేన మధ్య విభేదాలు వచ్చాయని విమర్శ. నూజివీడులో ఘనంగా 69వ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.